బిజీగా ఉన్నారా? చెప్పండి. అన్న బిజీగా ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు అంటే? ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి, పర్వాలేదు. ఓ గొర్రె రెడీ. కల్పన. రాముడు లేడు, అది కాల్పనిక కథ, దాన్ని తీసుకొచ్చి ఇది చేశారని మాట్లాడుతున్నాడు. ఫేస్బుక్ లో సూపర్ టాపిక్. కామెంట్ పెట్టాడు, నిరూపిస్తాడంట. లైన్ లో తీసుకుంటే వేసుకుందాం. మీ దగ్గర కాల్ రికార్డింగ్ పెట్టుకోండి, నా దగ్గర కాల్ రికార్డ్ అవుతుంది, కాన్ఫరెన్స్ కాల్. నువ్వు సైలెంట్ గా ఉండి నేను మాట్లాడతాను. ఓకే, నేను కాన్ఫరెన్స్ లో తీసి మిమ్మల్ని ఇచ్చేస్తా, మాట్లాడి తర్వాత నంబర్ ఇచ్చేస్తా. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి लाइन में वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल. సార్ గుణపాల్ గారు, గుణపాల్ రాజు గారు. నమస్కారం. గుణపాల్ అండి. హలో. ఆయన పేరు బాలా అండి. ఆయన రాముడు లేడు కాల్పనిక కథ, అసలు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దక్షిణ భారతదేశ రాజుని తీసుకొచ్చి ఉత్తర భారతదేశ రాజుని తీసుకొచ్చి దక్షిణ భారతదేశానికి అంటిస్తున్నారు, సిగ్గు లేదా అని అడిగారండి. అయ్యా, ఏం బూతులు మాట్లాడుతున్నాడా? సిగ్గు లేదా అని అడిగారండి. అలా సార్, బూతులు మాట్లాడింది అక్కడ ఫస్ట్ వీడియోలో మూర్ఖులారా అన్నాడు. ఎవరు వీడియోలో మాట్లాడేది ఓరి మూర్ఖులారా అని మాట్లాడినందుకు ఆయన ఇప్పుడు సహోదరులారా అంటే సహోదరుడా అని సమాధానం ఇస్తాం, అన్న అంటే తమ్ముడు అని సమాధిస్తాం. ఆ విధంగా ఆయన మూర్ఖులారా అన్నారు కాబట్టి నా జాతి భారతీయులు వారి విశ్వాసం ఏదైనా కావచ్చు, రాముని నమ్మొచ్చు, రావణుని నమ్మొచ్చు, ఓకే, వారి విశ్వాసం ఏదైనా కావచ్చు, మూర్ఖులారా అన్నది నాకు కోపం వచ్చి మూర్ఖులకు మూర్ఖుడే అని సమాధానం ఇచ్చాను తప్ప వాళ్ళని. మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు సార్? మీరు ఏమండి, ఇంతకు మీరు ఏ దేవుడిని విశ్వసిస్తారు? నేను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నా అండి. మరి యేసుక్రీస్తు విమర్శ మీరు పూజించుకోకుండా రాముడు గురించి కృష్ణుడి గురించి మీకెందుకండి? నేను మామూలుగా నేను చూడండి, నా ఫేస్బుక్ లో నేను రాముని గురించి కృష్ణుని గురించి నేను మాట్లాడను, కానీ ఆ వీడియో నేను ర్యాండమ్ గా చూస్తున్నప్పుడు ఆయన మూర్ఖులారా అని ఎవరైతే అన్నారో వాళ్ళు నా సహోదరులే కదా, నా సాటి భారతీయులే కదా. ఎవరండి? నేను రావణుడు ఉన్నాడని కూడా అనట్లేదు. నేను రాజుగారు ఒక్క మాట అండి, ఈయన వాంటెడ్లీ పెడుతున్నాడండి కామెంట్స్. చాలా వరకు కామెంట్స్ ఎంత నీచంగా పెడుతున్నాడంటే ఎక్కడో అసలు మన రాముడు వాంటెడ్లీనే పెడుతున్నాడండి. అన్ఫార్చునేట్లీ ఏదో ర్యాండమ్ గా చూస్తే పెట్టినవి కాదు సార్, వాంటెడ్లీ చూసి పెట్టాను సార్. వాంటెడ్లీ చాలా కామెంట్స్ చూసారండి. ఇప్పుడు సరే, ఇప్పుడు అవన్నీ కాదులే కానీ సార్, ఇప్పుడైతే మీరు బైబిల్ విశ్వసిస్తున్నారా? అవునండి, గట్టిగా విశ్వసిస్తున్నారు. సరే, ఇప్పుడు రామాయణం జరిగిందా లేదని రామాయణం గురించి ఎవరు ప్రచారం చేయట్లేదు. రాముండము మీ ఇంటి కృష్ణుండము అని క్రైస్తవులకి ఎవరు ప్రచారం చేయరండి హిందువులు. కానీ క్రైస్తవులు మాత్రం, సార్ వినండి సార్, మీరు ఫస్ట్ వింటూ నేర్చుకోండి, తర్వాత మీరు మాట్లాడండి. అది అయిపోయింది సార్ అంటే మీరు మాట్లాడారు, మా మాట కూడా వినాలి కదా మీరు. అదే తర్వాత చెప్తాను సార్ మీకు. నేను సమాధానం ఇస్తే కూడా మీరు దాన్ని అదే నెక్స్ట్ మీరు జరిగిపోయింది తీసేయండి సార్. నేను చెప్పేది ఏంటంటే, హిందువులు ఎవరు కూడా రాముడు రామాయణ పుస్తకం పట్టుకొని వచ్చి క్రైస్తవులు ఇంటికి మా దేవుడు రాముడు కృష్ణుడు నమ్మండి అని చెప్పి ఎవ్వరూ అడగరు. కానీ క్రైస్తవులు మాత్రం మా దేవుడు మీకోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం కార్చాడు, మీ ఆత్మలు రక్షించాలని చెప్పి ప్రతి హిందూ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి మీరు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మా పుస్తకాన్ని నమ్మన్నారు కాబట్టి మీ పుస్తకాన్ని మేము ప్రశ్నించవచ్చు, మా హక్కు ఉంది. రామాయణం గురించి భారతాల గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు సార్. ఎందుకంటే రాముడు కృష్ణుడు దేవుడు అని చెప్పి మీ ఇంటికి ఎవరు గ్రంథాలు పంచరు. కాబట్టి మేము ఏది అడిగినా సరే చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. ఎందుకంటే అది మీరు అడగచ్చు, మీరు ఎందుకు అడిగితే మేము ఎందుకు చెప్పాలి. రేపు మీరు నాకు కనుక సక్రమంగా చెప్తే నేనే యేసుక్రీస్తు నమ్మచ్చేమో, అంతే కదా. అందుకని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎవడు ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలు మీరు ప్రతిస్పందించకుండా మీరు చెప్పాల్సింది చెప్పాలి. వాక్యం బైబిల్లో ఇంకో మాట ఉంటది, బూతు మాటలు మాట్లాడకూడదు, ఎదుటి వారిని తిట్టకూడదు అని చెప్పి క్లియర్ గా రాసింది. ఎఫ్సిఎస్ రాసిన పత్రికలో ఉంటది. ఆ రెఫరెన్స్ చూపిమన్నా చూపిస్తాను. మిమ్మల్ని ఎవడైనా అమ్మ నా బూతులు తిట్టినా మీరు నోరు తెరిచి ఒక మాట మాట్లాడకూడదు. యేసుక్రీస్తు చేసిన పద్ధతి అదే కదా. మనం దేవుణ్ణి అనుసరించడం అంటే మమ్మల్ని బూతులు తిట్టినా సరే మేము మాట్లాడమనే సిద్ధాంతంలో మీరు కట్టుబడి ఉండాలి. అది దేవుణ్ణి చేసి మీరు నేర్చుకోవాలండి. అది వినండి సార్ ఒకసారి చెప్పండి. నిన్న ఒక ఆయన
బ్రిటిష్ వాళ్ళ డాష్ కు పుట్టావురా అని అన్నాడు నన్ను కామెంట్ లో. నేను ఒకవేళ కావాలంటే మీకు ఆ కామెంట్ పెడతాను. నేను మళ్ళీ అతని కామెంట్ నేను అతనికి రిప్లై ఇవ్వలేదు. అది మీ పద్ధతి కరెక్ట్. ఇది బూత్ మాత్రం నేను చెప్తాను. నేను మూర్ఖులారా అని నన్ను కూడా అనలేదు ఆయన వీడియోలో. మూర్ఖులారా అని చెప్పేసి రావణుని నమ్ముతున్నారు మీరు అనేసరికి ఎవరి నమ్మకం కాలేదు. ఇప్పుడు కొందరు రాముని నమ్ముతారు, కొందరు రావణుని నమ్ముతారు. కొందరు రాముడు మంచాడంటే. అయితే ఇక్కడ వచ్చిన విషయం చెప్పాలి సార్ మీకు. రావణుడు ఎవరైతే రావణుని నమ్ముతున్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాడు పెళ్ళాన్ని ఎత్తుకొచ్చినా సరే వాడు సైలెంట్ గా ఉండాలి, మాట్లాడకూడదు. రావణాసురుడు వినండి, మీకు కృష్ణ అర్థం కాలేదు. ఎవడైతే రావణాసురుడు దేవుడు, రావణాసురుడు గొప్పవాడు అంటాడు చూసారా, ఆడి ఇంట్లోకి వెళ్ళి ఆడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి మనం అట్టి పెట్టుకున్నాం అనుకోండి, వాడు మాట్లాడకూడదు. ఇది రావణాసురుడు చేసిన పని అదే కదా. మరి అలాంటప్పుడు వాడు ఎందుకు మాట్లాడాలి? నోరు మూసుకొని కూర్చోవాలి వాడు. ఎందుకంటే వాడు రావణాసురుడు ఇష్టం కాబట్టి రావణాసురులాగా నేను ప్రవర్తించాను, వాడు పెళ్ళాన్ని తెచ్చి 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటాను నేను. వాడు వాడుకొని పంపిస్తే ఇబ్బంది ఏముంది దానికి కదా? తప్పే. ఇప్పుడు నేను అడిగింది న్యాయమైన ప్రశ్నే కదా. నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నావు, నువ్వు శాంతిగా బతకాలి. నువ్వు రావణాసుని అనుసరిస్తున్నావు, ఆయన చేసిన పనులు నువ్వు చేస్తావా లేదా నన్ను చేయమంటావా? ఇదే 2 ప్రశ్నలు నావి. నువ్వు రావణాసుని అనుసరిస్తున్నావు, నువ్వు ఎదుటి భార్యని ఎత్తుకెళ్తావా? ఎత్తుకెళ్తే నువ్వు చేస్తావు నా చేతిలో. లేదా నువ్వు ఆడికి ఇష్టం కాబట్టి ఆడి పెళ్ళాన్ని నిందించి నా ఇంట్లో పెట్టుకుంటా. ఇది కరెక్ట్ పద్ధతి. నేను రాముడిని అనుసరిస్తున్నాను అనుకో, నా భార్య వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే అని చంపేయమని చెప్పాడు రాముడు. మరి ఇప్పుడు ఎవడి సిద్ధాంతం, ఇప్పుడు ఎవడైతే ఏ దేవుడిని నమ్ముతాడో సిద్ధాంతాన్ని వాడు పాటించాలి. అదే కదా ఆదర్శం. దేవుడే కదా మనకు ఆదర్శం ఇప్పుడు. అవునా కాదా? నేను చెప్పిన దాంట్లో తప్పుందా? చెప్పండి. నేను చెప్పిన దాంట్లో తప్పు కనపడిందా మీకు? నా తప్పేం లేదు. ఎందుకంటే ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుని యొక్క అంటే ఎవరిని దేవుగా నమ్ముతారో ఆయన భావజాలాలు అనుసరిస్తారు. కరెక్ట్, 100% కరెక్ట్. ఇది ఆ భావజాలాన్ని మీరు అనుసరించాలి. రావణాసురుడు ఇష్టం అన్నాడు అంటే వాడు పక్కనోడు పెళ్ళాలను ఎత్తుకెళ్తుంటే వాడికి ఇష్టం కాబట్టి వాడు ఆయన ఇష్టపడ్డాడు. అంతే కదా? అంటే వాడు చావు వాడు కొని తెచ్చుకుంటున్నాడు ఎదుటోళ్ళతోటి తప్పులు చేసి. బైబిల్ సమర్థిస్తుందా పక్కనోడు పెళ్ళాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం? బైబిల్ సమర్థిస్తుందా? మరి అది మీకు తెలుసు కదండి, మీరు బైబిల్ చదివారు. బైబిల్ నేను చదవలేదండి, నాకు తెలియదు. మీరు చెప్పారు ఎఫ్ఎస్సి చెప్తున్నారు. ఎఫ్ఎస్సి అంటే ఇంకా ఏదో ఒకటి అలా తెలిసినట్టు బైబిల్ అంతా తెలిసినట్టు కాదు. ఏదో ఒకటి 2 వాక్యాలు చెప్తాం సార్. బైబిల్ అంతా తెలిసి మీరు రామాయణం నుంచి 2-3 మాటలు చెప్తారు. రామాయణం అంతా మీకు తెలిసినట్టు కాదు కదా. అంటే కాదు మీరు బైబిల్ గురించి అంటే పొరుగు వారిని నిందించొద్దు, బూతులు మాట్లాడొద్దు అని చెప్పేసి మీరు చెప్తున్నారంటే బైబిల్ మీకు చాలా మట్టుకే మీకు తెలుసు. అది చాలా సంతోషం. సరే సార్, చెప్పండి సార్. నా అభిప్రాయం ఇది సార్. ఇప్పుడు యేసుక్రీస్తుని అనుసరించినప్పుడు యేసుక్రీస్తులాగా మీరు బతకండి. రాముడిని అనుసరించినప్పుడు రాముడిలాగా వాడు బతుకుతాడు. రావణాసుడు అనుసరించినప్పుడు రావణాసులాగా వాడు బతుకుతాడు. ఎవడు అనుసరిస్తున్నా వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు ఫాలో అవ్వండి. తిట్టుకోవటం ఎందుకు? పర్సనల్ గా రాముడు గురించి మీరు మాట్లాడదు దయచేసి, నేను చెప్తున్నా రిక్వెస్ట్. అక్కడ కాదు అంటే ఓరి మూర్ఖులారా అన్నందుకు నాకు కోపం వచ్చింది తప్ప నేనేమి లేకపోతే నేను వేరే కామెంట్స్ చూడండి సార్. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఎన్ని మాట్లాడినా పడాలి సార్. రకం కాదు, మీరు ఎన్ని మాట్లాడినా పడాలి సార్, అంతే. ఇప్పుడు యేసుప్రభు సిలువేస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో. సార్ ఒకసారి వినండి. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీళ్ళకి తెలియట్లేదు, పాపం క్షమించుడి అన్నాడా లేదా? అంతేగా లేచి కొట్టాడా వాళ్ళందరినీ? తెలియని వాళ్ళు చేస్తే ఆయన క్షమించండి అన్నారు. తెలిసి చేస్తున్నారు కదా ఇప్పుడు కొంతమంది కావాలని. ఆయన తెలిసే ఆయన పట్టుకొని కావాలని. ఏమండి ఒక్క నిమిషం, మీకు అర్థం కావట్లేదు. మనము ప్రతిజ్ఞ చేస్తాం స్కూల్లో, భారతీయులందరూ నా సోదరులని ప్రతిజ్ఞ చేస్తాం సార్. ఆ విషయం మళ్ళీ ఎదుటి వాళ్ళకి నచ్చ చెప్పాల్సి వచ్చినప్పుడు అది రావాలి కదా. స్కాలర్స్ అని చెప్పుకుంటున్నారు, చాలా వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు, రిఫ్లెక్షన్ ఛానల్ అంటే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అట్లాంటి ఛానల్లో ఓరి మూర్ఖులాడని ఎవరో మాట్లాడితే దాన్ని ప్రచారం చేయడం కూడా. మీరు మూర్ఖులా అంటే పడండి సార్, తప్పులేదు దాంట్లో. మీరు మూర్ఖులా అంటే మూర్ఖులాగా మీరు అట్లా పడండి, దానికి పడాలి. యేసుక్రీస్తు మీద ఉమ్మేశారు సార్, యేసుక్రీస్తు మీద ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, ఆయన సిలువెక్కించారు. ఆయన ఒక్క మాట మాట్లాడా? కాదు సార్, నిన్న ఒకడు నన్ను పర్సనల్ గా బ్రిటిష్ వాడి డాష్ కి పుట్టావు నువ్వు అన్నాడు. నేను అతనికి మీరు ఎప్పుడు ఏమన్నా దేవుడు నిన్ను దీవించుగాక అనాలండి. దేవుడు నిన్ను దీవించుగాక అనే మాట మీరు మాట్లాడలేదు, అంత మించి మాట్లాడకూడదు మీరు. అంతే, దేవుడు నిన్ను దీవించుగాక అని మాట్లాడాలి. ఓకే సార్, నెక్స్ట్ అట్లే పెడతాను సార్ కామెంట్. అది సార్ మీ సిద్ధాంతాలు మీరు అనుసరించాలి. నెక్స్ట్ అలాగే పెడతాను సార్. అదే దీవించుగాక పెడతాను. అంతే, మిమ్మల్ని తిట్టినప్పుడు దేవుడు నిన్ను దీవించుగాక ఒక మాట అనండి, ఏం పోయింది మీకు? అంటే అవును సార్, నేను చెప్పింది రాంగా రైటా?
మంచిది సార్, కరెక్ట్ చెప్పారు మీరు. మరి నేను కరెక్టే చెప్తాను సార్. కొన్నిసార్లు మేము కూడా మర్చిపోతుంటాం, మేము ఏం చేయాలో మేము కూడా మర్చిపోతుంటాము. మీరు ఒక పని చేయండి సార్, బైబిల్ సంకలో పెట్టుకోండి, మీరు జీవితంలో ఏది మర్చిపోరు. బైబిల్ సంకలో పెట్టుకుంటే పనికిరాదు సార్. బైబిల్ సంకలో పెట్టుకుంటే పనికిరాదు, హృదయంలో పెట్టుకోవాలా. మరి కాదు సార్, మీరు హృదయంలో ఆల్రెడీ ఉంది, మీరన్నీ మళ్ళీ బైబిల్ తప్పి మాట్లాడుతున్నారు. అందుకే సంకలం అంటే ఏదో వస్తువు ఉందని పద్దాకా చూసుకొని తీసుకుంటుంటారుగా. అలాగా సార్. ఇప్పుడు మొబైల్ ఉందా మీ దగ్గర? మొబైల్ ఉందా? చెప్తున్నా కదా, నన్ను పర్సనల్ కాదండి, మీ దగ్గర మొబైల్ ఉందా లేదా? ఉందండి. మీరు మొబైల్ ఎక్కువ పట్టుకుంటారా, బైబిల్ ఎక్కువ పట్టుకుంటారా? మొబైల్లోనే బైబిల్ యాప్ ఉంది. మరి ఉంది కదా, అది పద్దాకలు అంటే బైబిల్ మొబైల్ చూసినంత సేపు మీరు బైబిల్ చూస్తారా, లేకపోతే బైబిల్ ఎక్కువ చూస్తారా? మొబైల్లో బైబిల్ మీరు మొబైల్ చూస్తారా? మొబైల్ నిజం చెప్పాలంటే మొబైల్ ఎక్కువ చూస్తాను. మరి సార్ ఇక్కడ మీరు దొరికిపోయారు కదా, తప్పు. మరి తప్పు మీది. తప్పు మాదంటారు. అసలు మీకు ఫోన్ ఓపెన్ చేసిన బైబిల్ కనపడాలి, లేదా ఫోన్ పక్కన పడేసినప్పుడు సంకలో బైబిల్ ఉండాలి. మరి ఏసైనా అనుసరించాలంటే అదే సిద్ధాంతం కదండి మరి కరెక్ట్ గా. మారండి సార్. ఇప్పుడు క్రూరముగారు లాగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు మనకి. అంటే మేము క్రూరముగాల్లా కాదు, అంటే అవతల అయినా సరే సార్, అయినా సరే నేను అదే చెప్తున్నాను, దేవుడు నిన్ను దీవించుగాక. ఆ మాట అంటే మీకు నష్టం ఏమని చెప్పండి. మీకేమన్నా ఊడిపోయింది? మీ బొచ్చు అంతా ఏమైనా ఊడిందా? మాకు ఊడిపడేది ఏం లేదు సార్. కాదు సార్, ఇప్పుడు బ్రిటిషోడు పుట్టినోడా అన్నాడు, నీ బొచ్చు ఏమైనా ఊడిందా అక్కడ? దేవుడు నిన్ను దీవించుగాక నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి కామెంట్ పెట్టి, ఏమైంది అక్కడ? నష్టం ఏమైనా ఉందా? అడిగిందా సార్? అడిగిందని చెప్పండి సార్. మీ ఆస్తులు ఏమైనా పోయినాయా? నాకేం నష్టం లేదు సార్, అవతలడికే కదా నష్టం. ప్రశాంతత దెబ్బతింటుంది. బీపీ పెరిగింది, మీకు పెరిగిందా వాడికి పెరిగిందా బీపీ? అతనికే పెరుగుతుంది కదా సార్. అమ్మా పెంచాల్సిన బాధ్యత మీది, అర్థమైందా? అనేక మాటలన్నా సరే, విశ్వాసులు ఎన్ని మాటలన్నా విశ్వాసంతో కట్టుబడి ఉండాలి. అవును సార్, చాలా థ్యాంక్ యూ సార్. మా పని మాకు గుర్తు చేస్తున్నాను, చాలా థ్యాంక్ యూ. అందుకే రామాయణం గురించి వెళ్ళకండి సార్. రామాయణం మీకు సంబంధించిన బుక్ కాదు, అది హిందువులకు సంబంధించిన బుక్. అది వాళ్ళు ఎవరు కూడా మా రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని చెప్పి పంచరు మీ ఇంటికి వచ్చి పుస్తకాలు. ఎందుకంటే ఇంటికి వచ్చి పంచరు సార్. పంచరు సార్. రామాయణం బుక్కే 1000 రూపాయలు సార్. నాకు తెలుసండి. ఎందుకు సార్ మీరు అబద్ధాలు చెప్తారు పొద్దున్న లెగిస్తే? నేను పంచర్ అంటే నాకు అబద్ధం ఎందుకు చెప్తున్నాను? పంచర్ అన్నారా? ఓకే పంచర్ అన్నారా? పంచర్ అని తెలిపడితే పంచర్ వచ్చి అసలు క్రిస్టియన్స్ ఇంటికి హిందువులు రాదు సార్. మా దేవుడిని నమ్ముకో అని చెప్పి ఎప్పుడు చెప్పడు సార్. నేను కూడా సార్, నా పర్సనల్ గా నేను కూడా ఎవరింటికి వెళ్ళి గానీ, హిందూ దగ్గరికి వెళ్ళి గానీ ప్రభువుని నమ్ముకోండి అని. మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు. ఓకే, మీ దేవుడు మీరు ఆజ్ఞ మితిమీరారు. ఇక్కడ సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పని చెప్పిందా లేదా బైబిల్? సువార్త చెప్పమని బైబిల్ చెప్పింది. మరి మీరు చెప్పనంటే బైబిల్ దేవుడికి మీరు వ్యతిరేకంగా ప్రవర్తించినట్టేగా. అలా అంటున్నారా? మరి నన్ను వ్యతిరేకిస్తే పర్లేదు, మీరు మీ అమ్మ మా నాన్న వ్యతిరేకించినా పర్లేదు, కానీ బైబిల్ మనం వ్యతిరేకించకూడదుగా. ఇంకా బైబిల్ నమ్ముకొని అర్థమే ఉంది దానికి. అలాగా సార్, అంటే సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం అంటే ఎదుటి వాడికి దగ్గరికి వెళ్ళి అతని కష్టాల్లో, అతని యొక్క బాధల్లో అతన్ని ఓదార్చడం. తప్పండి. ఆత్మని రక్షించడం అండి సువార్త చెప్పడం అంటే. ఆత్మని రక్షించడం, ప్రకటించడానికి, చెరులో ఉన్న వారిని విడిపించడానికి, నలిగిన వారిని బలపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి ఆయన వచ్చానని చెప్పాడు. అదే సువార్త. వీటన్నిటిలో ఏమిడి ఉంది అంటే ఒక రోడ్డు పక్కన ఉన్న అంటే ఇప్పుడు మీకు బైబిల్ ఏం చెప్పింది? మంచి పనులు చేయమని చెప్పింది కదా, ఎదుటోళ్ళు తిట్టమని చెప్పలేదుగా. అవునండి. మరి మీరు తిడతాం తప్పే కదా. తిడతాం తప్పు అంటే అతనికి ఇచ్చానంటే ఇప్పుడు మీరు ఇవ్వకూడదు సార్. అదే సార్, ఇప్పుడు మీరు ఈ సినిమా చూసారు, ప్రభాస్ సినిమా చూసారా? ఒకటి అదే ప్రభాస్ సినిమా ఏంటది, అడు దాంట్లో ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ నాన్న. అయితే నువ్వు తిరిగి ప్రేమించని చెప్తుంటాడు. పోయేదేముందిరా, నువ్వు తిరిగి ప్రేమించని చెప్తాడు. ప్రేమిద్దాం, తిరిగి ప్రేమిస్తారు. అదే మరి అదే ఆ సిద్ధాంతం నువ్వు చూడలేదా? అదే సినిమా చూడలేదా? సినిమా చూసాను సార్. మరి అదే ఏసై చేసింది కూడా అదే పని. అవును సార్. ప్రభాస్ లాగా ఏసై కూడా చెప్పేది, ప్రభాస్ లాగా ఏసై కూడా చాలా బలం ఉంది. వాళ్ళందరినీ తిరిగి కొడితే చచ్చిపోతారు వాళ్ళు, కానీ ఏసై తిరిగి కొట్టాడా? మరి తెలుసుకోండి సార్. మా బోటి మీరు మా బోటి వాళ్ళు చేసి చెప్పించుకునే కదా. మీరు చదువుకోండి సార్. మీ పాస్టర్ గారిని అడగండి, ఇంకా మంచి వాక్యాలు చెప్తాడు. నేనే పాస్టర్ గారు మాగా అనుకుంటున్నాను సార్. జీవితం మీద విరక్తి కలిగింది నాకు. నేను మంచి మాటలు చెప్తాను అందరికి. ఏదైనా
మీరు యాక్చువల్లీ మాకంటే మంచి బైబిల్ విషయంలో మంచి స్థితిలో ఉన్నారు. చాలా సంతోషం. సరే సార్, అట్లయితే నాకు వేరే పని ఉంది సార్, ఈసారి ఎప్పుడైనా మాట్లాడు. ఓకే రైట్ అండి. ఓకే రైట్. మీ పేరు సార్? నా పేరు గుణపాల్ రాజు అండి. గుణపాల్ రాజు అండి. జీ అంటే ఇంటి పేరు గుణపాలు, నా పేరు రాజు, గుణపాల్ రాజు. ఓకే సార్, నైస్ టు మీట్ యూ సార్. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.